అగస్తేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. ఆదివారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు. రైల్వే కోటూరు పట్టణంలో శ్రీ గంగమ్మ తల్లి జాతర చివరి రోజు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు అమ్మవారి చల్లని దీవెనలు కోడూరు ప్రజలపై ఉన్నారని ఆకాంక్ష. మహానాడు నిర్వహించబోయే సభాస్థలం శాటిలైట్ మ్యాప్ ద్వారా టీడీపీ రాష్ట్ర కమిటీ అలాగే నిపుణుల కమిటీకి వివరించిన ఎమ్మెల్యే చైతన్యరెడ్డి. హాజరైన పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు, మండల స్థాయి నాయకులు. పులివెందుల టీడీపీ సీనియర్ నాయకులు వెంకట్రామరెడ్డి హాట్ కామెంట్ చేశారు. వైకాపా నాయకుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వెంకట్రామరెడ్డి కేవలం పేరు కోసమే అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను అప్పటి ముఖ్యమంత్రి చేత ప్రారంభోత్సవం చేయించారు. పెండింగ్ ఉన్న నిర్మాణాలు ఎందుకు ప్రారంభించారు? కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వంలో కోట్లలో బిల్లులు పెండింగ్ పెట్టారు. కాంట్రాక్టర్లకు జగన్ బిల్లులు ఇవ్వకపోవడం వల్లే కొన్ని నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. మెడికల్ కాలేజీ పూర్తి నిర్మాణం కాకపోయినా ప్రారంభించారు. లింగాల మండల నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. తమ నాయకుడు బీటెక్ రవి గురించి మాట్లాడే స్థాయి వారికి లేదన్నారు. ఇప్పించుకోండి. ఈ రోజు మేము మీకు పొందడానికి వచ్చాము. మాకేం రైతులకు వచ్చి అందరికి వచ్చాది. మాకు వచ్చిన బాధ్యత ఉంది. ఓటు అన్నామా, మీరు చేసే మీకు వచ్చాది, మేము చేసే మాకు వచ్చాది. అది అందరూ తెలిసిందే. ఎవడు సాయం తెచ్చి వాడికి ఉంటుంది. మా సాయం అనేది ఎట్లుంటుందో ఒక్క 15 రోజులు 20 రోజులు 1 నెల టైం ఆగండి. మా సాయం ఎట్లుంటుందో అడ్వర్టైజర్లకు ఎప్పుడు లేని విధంగా 10,000 రూపాయలు ఉంటే దాన్ని 14,000 పెంచాడు. 35,000 రూపాయలు చేసినాడు ఇన్పుట్ సబ్సిడీ మా నాయకుడు. ప్లస్ మళ్ళా అన్ని పిల్లలకి ఇస్తాను. గుర్తుపెట్టుకోండి లింగాల మండల నాయకులారా, ఏదో తెలుసుకోండి. రైతు విభాగం అధ్యక్షుడు అది ఇది ఏంటంటే పెట్టుకోవడం కాదు. ఫస్ట్ రైతు నుంచి తెలుసుకోండి. వ్యాపారం పక్కన పెట్టండి. మీ వ్యాపారాలు, కోళ్ళ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీ అన్ని పక్కన పెట్టి మీకు ఇచ్చిన పోస్టు రైతు గురించి మాట్లాడారు. రైతు గురించి మాట్లాడండి. రైతులకు ఎవరెవరు సేవ చేసినాడో రాష్ట్రంలో, దేశంలో గమనించుకోండి. ఏందో ఆడ వచ్చు 1,30,30 లక్షల రూపాయలు ఇచ్చినంత మాత్రాన మీ నాయకులు ఏదో పెద్ద పోలికలు పోల్చుకుంటారు, వేసుకుంటారు. ఇంతకుముందు మహాత్మా గాంధీతో వాళ్ళతో వీళ్ళతో. అందుకే చెప్పారు ప్రజలు 11 సీట్లు తెచ్చారు ఈ వెహికల్ శాస్త్రం చేసే. ఇప్పటికైనా మీరు చేసే వెహికల్ శాస్త్రాలకు మీ నాయకుడికి ఖచ్చితంగా ఓటు బ్యాంక్ డౌనే. 2029 కాసుకోండి. ఎవరికైనా ఓటు వచ్చేది. నిన్న 30,000 తగ్గినాయి. 20,000 తగ్గితే ఒక పార్గణ అవుతుంది. ఏమైతే తెలుస్తుంది మీకు. దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు మీ లీడర్ మీకు గొప్ప కావచ్చు, కాకి పిల్ల కాకి ముద్దు కావచ్చు, మళ్ళా చెప్తాడా. అయితే బయట ప్రపంచాన్ని కానీ చూడండి మిత్రమా. అక్కడ కూర్చునే మిత్రులందరికీ, ప్రశ్నించే మిత్రులందరికీ చెప్తాను. దయచేసి నాకన్నా పెద్దోళ్ళు చిన్నోళ్ళు నేను అందరూ నాకు స్నేహితులే, గౌరవిస్తాము. అయితే పొగడ్తలకు కానీ అద్దుండాలా, విమర్శలకు కానీ అద్దుండాలా. ఏదైనా చేసినట్టు నేను మీకోసం చెప్తాడా. మీరు పరిణితి చెందండి. మీ నాయకుని పరిణితి పెంచండి. మీ నాయకుని మైండ్ సెట్ మార్చండి. అంతేగాని డోర్ మళ్ళా మధ్యలో మీరందరూ భజన సంఘం తయారయ్యా. ఆ పార్టీ సంఘం నాకు ఇచ్చాను. వైఎస్ఆర్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇట్లా భజన సంఘాలు లేవు. 2-3 కూడా జరుగుతానే. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరైనా కూడా తెలుసుకోండి. ఇట్లా భజన సంఘాలని మనకు అవసరం ఉంది ప్రజలతో అని చెప్పండి. నువ్వు 1,30 లక్షలు ఇచ్చినంత మాత్రమే భావన ప్రతినిధులు కావు. నువ్వు అంబేద్కర్ ఏదో చెబుతారు. నాకు రావు ఎన్ని. నువ్వు అయ్యేది కాదు. నీవు 2017లో రైతు అడిగితే నేను చేయలేను సహాయం అన్నోనివి. అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు సాయం చేస్తాడంటే ఎవరికైనా డౌట్ వచ్చేది అదే. అధికారం సంపాదించుకోవడానికి పంచుతానని చెప్పని. రెండోది ఏటీ పంచుతాడు. లీడర్లాగా గుర్తుంచుకోండి. మండల లీడర్లు అందరికీ 10 మార్కులు తింటా వైకాపా లీడర్లకు. దయచేసి మన విలువ పెరగాలంటే మన లీడరు మనకు అందుబాటులో ఉండాలా. దానికి మనం చేయాల్సిన పని ఏమున్నది? గెలిపించుకోండి. మేము కాదని చెప్పలే, మేము గెలిపించుకుంటాం మా నాయకుడిని. అయితే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా. ఇట్లా ఇచ్చి 90,000 1,20,000 వస్తాయి. పాత్ర కన్నా ముందు మీరు 60,000 వచ్చినాయి. చూసుకొని గుర్తుపెట్టుకోండి. ఇవే చేసుకుంటా పోతే 2029కి ఏ గుణపాఠం చెప్తారు ప్రజలకు మేము ఏమి చేయాలో ఈ 4 ఏళ్ళు చేసి చూపించాం రైతులందరికీ. దయచేసి మా ఇన్ఛార్జ్ ఎవరన్నా కానీ, మా పార్టీ అధినాయకులు కానీ
ఎవరిని మాట అన్నా కూడా నేనైతే సహించేది లేదు. ఖబర్దార్ వైకాపా మండల పార్టీ లీడర్లు. కడప పూర్వమిలలో తీవ్రమైన గాలి వానలతో జాతీయ రహదారుల్లో వాహనాల రాకపోకలకు ఆటంకం. వెంకటాపురం నుండి రామేశ్వరం మధ్యలో రోడ్డుపై అడ్డంగా విరిగిపడ్డ చెట్లు. త్రుటిలో తప్పిన ప్రమాదం అంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. తద్వారా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కార్లు పోతాయి, పెద్ద బండ్లు. తొమ్మిది రోజులు ఎన్ని పడితే అదే మహానాడు నిర్వహించబోయే సభాస్థలం శాటిలైట్ మ్యాప్ ద్వారా టీడీపీ రాష్ట్ర కమిటీ నిపుణుల కమిటీకి వివరించిన ఎమ్మెల్యే చైతన్యరెడ్డి ఈ రోజు చింతగొమ్మ దిన్నె మండలంలో మొదటిగా ఈ నెల 27, 28, 29 జరగబోయే మహానాడు రాష్ట్ర కమిటీ నిపుణుల కమిటీ వారికి కమలాపురం శాసనసభ్యులు పుత్త చైతన్యరెడ్డి బిల్డప్ పుత్త ఎస్టేట్ టీడీపీ కార్యాలయంలో ఎల్ఈడి టీవీలో శాటిలైట్ మ్యాప్ ద్వారా మహానాడు కావాల్సిన ప్రదేశాన్ని కమిటీ నిపుణులకు వివరించారు. మహానాడు సభ, భోజన వసతులు, పార్కింగ్ ప్రదేశాలు కమిటీ వారితో చర్చించారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సీకే దిన్నె ఎంఆర్ఓ, సిఐ, ఎస్ఐ, సీకే దిన్నె మండల నాయకులు పాల్గొన్నారు. అగస్తేశ్వర ఆలయంలో శనివారం ఆలయ చైర్మన్ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంకురార్పణ, సోమవారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణం, 6వ తేదీ సింహవాహనం, 7వ తేదీ శేషవాహనం, 8వ తేదీ రావణ బ్రహ్మవాహనం, 9వ తేదీ హంసవాహనం, 10న నంది గరుడ వాహనం, 11న గజవాహనం, 12వ తేదీ రథోత్సవం, 13వ వసంతోత్సవం, ధ్వజారోహణం, అశ్వవాహనం, అన్నప్రసాద వితరణ, 14న పౌలింపు సేవ, 15న శాత్యుత్సవం. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రతి సంవత్సరం లాగే ఈ దేవస్థానం, అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఇది నుండి 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ సంవత్సరం 4వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 4వ తారీఖు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 5వ తారీఖు కళ్యాణం ఉంటుంది. ఆ దినం నుంచి వివిధ వాహనాల్లో ప్రతిరోజు సాయంత్రం పార్వతీ పరమేశ్వరులను గ్రామోత్సవం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి నటరాజ నృత్య కళామండపం వాళ్ళతో ఈ కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాంలు, శ్రవణ్ వాళ్ళతో ప్రోగ్రాంలు, హరికథలు, ఈ నాటకములు, రామాంజనేయ యుద్ధము, మోహిని భస్మాసుర, ఆ నాటకాలు కూడా వేయడం జరుగుతుంది. 12వ తారీఖు రథోత్సవం ఉంటుంది. ఆ రథోత్సవంలో హిందూ బంధువులందరూ పాల్గొంటారు. విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, శివభక్తులు అంతా ఆ దినం మేళతాళాలతో, తప్పెట్లతో, కోలాటాలతో కనుల పండుగ రథోత్సవం ఉంటుంది. ఈ నెల 12వ తారీఖు. ఇక 15వ రోజు శాంతోత్సవంతో ముగింపు ఉంటుంది. ఈ ఉత్సవాలకు భక్తులు విరివిగా పాల్గొని శ్రీ అగస్తేశ్వర రాజరాజేశ్వరి
స్వామి వాళ్లకు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అన్నదానం ఇప్పుడు ప్రసాద్ 13వ తారీఖు దేవాలయం నందు అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు పొద్దున సాయంత్రము ప్రసాద వితరణ కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందని కోరుకుంటున్నాను. బ్రహ్మంగారి మఠం మండలం పగులూరాళ్లపల్లె పంచాయతీ కొత్తపల్లె గ్రామం నందు వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థాన తిరునాళ్ళలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని వేద పండుగల ఆశీర్వాదం పొందిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. ఈ సందర్భంగా ఎద్దుల బండ లాగుడు పోటీలను ప్రారంభించిన అనంతరం 94 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించడం జరిగింది. రైల్వే కోడూరు పట్టణంలో శ్రీ గంగమ్మ తల్లి జాతర శుక్రవారం నాడు చివరి రోజు నిమజ్జనం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు సతీ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలతో కోడూరు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జాతర ముగిసింది అని అమ్మవారి జాతరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత యనమల భాస్కర్ ఇంకా పలువురు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో మే 6, 7 తేదీలలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ భయప్రదం చేయాలని జేవీవీ రాష్ట్ర కార్యదర్శి సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాహుల్ ఎంసెట్ విద్యార్థుల చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జేవీవీ రాష్ట్ర కార్యదర్శి సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాహుల్ మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ను నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రంలో ఉన్న ప్రముఖ విద్యావేత్తలు చేతుల మీదుగా మోడల్ టెస్ట్ పేపర్ తయారు చేయించడం జరిగిందన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో కోతుల బెడద ఎక్కువైందని ప్రజలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్ళగా మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి మున్సిపల్ అధికారి నూరు భాషను ఆదేశించారు. వెంటనే కోతులను పట్టే వారిని తీసుకుని ఈ రోజు ఉదయం రంగంలోకి దిగి జిల్లా ఆసుపత్రి శివాలయం ఏరియాలో ఉండే కోతులను పట్టుకున్నారు. పట్టణంలో పలు చోట్ల కోతులతో సమస్యలు ఉన్నాయో అక్కడ వెళ్లి కోతులను పట్టుకొని అడవి ప్రాంతంలో నీళ్లు ఉండే చోట విడిచిపెడతామని తెలిపారు. ఈ కోతుల్ని పట్టుకోమని ఎవరు చెప్తారు మీకు? మున్సిపాలిటీ కమిషనరు, మా సారు నూరు భాష సారు కోతుల్ని పట్టి క్షేమంగా పట్టి లాభంగా ఇడిచిపెట్టాలని, ఏమంటే ఊర్లో మన పొద్దుటూరు టౌన్లో అందరికీ నష్టం చేస్తున్నాయి, ఇబ్బంది కలిగిస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో అందరు ఏదైనా తీసుకుపోతే కూడా పైన పడి కొరుకుతున్నాయి, పీకుతున్నాయి. అది ఏమన్నా తీసుకుని పోవాలంటే భయపడుతున్నారు. అందుకోసం టౌన్లో పట్టిస్తున్నారు. మున్సిపాలిటీ కమిషనర్ సారు, మన నూరు భాష సారు ప్రజలన్నీ ఇబ్బంది చేస్తున్నాయని పట్టి దానికి దూరంగా హ్యాండ్ ఓవర్ చేయాలి. అడవిలో మంచి ప్రాంతం నీళ్ళు ఆహారం ఉండే చోట ఇడిచిపెట్టాలని గవర్నమెంట్ వాళ్ళు మాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం మేము పడుతున్నాం. ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? 1వ తారీఖు నుంచి స్టార్టింగ్. ఈ నెల 1వ తేదీ. ఏ ప్లేస్ లో పడుతున్నారు? OMR కాలనీ, మనది సాయినగర్. ఎన్ని పెట్టారా? ఆడ 25 దాకా పట్టాం సార్. 25 రోజులు. ఇంకా నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని పడ్డా? 8 పడినాయి సార్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ రామేశ్వరంలో పడతాము. మళ్ళీ ఆడాడ కంప్లీట్ వచ్చినా ఆడికి పోతాం సార్. నమస్తే సార్. నమస్తే. చాలా రోజుల తర్వాత ఈ పోరాటం మొదలు పెట్టినట్టున్నారు. ఇది చాలా కంప్లైంటే ఉన్నది, కోతులది కానీ కుక్కలది కానీ. దీనికన్నా ఎక్కువ సమస్య కుక్కలది ఉన్నది. ఏమే ఎప్పటి నుంచి? ఈ నెల 1వ తేదీ నుంచి మొదలు పెట్టారని చెప్పారు కలెక్టర్ గారి. ప్రొద్దుటూరు ప్రజలకు భయభ్రాంతులకు గురవుతున్నాయని కుక్కలు కానీ ఈ కోతులు కానీ అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. దానిపైన మా కమిషనర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పోయిన వారంలో గతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కలెక్టర్ గారి మీటింగ్లో కూడా ఈ కోతులు ఎక్కువ ఉన్నాయని హాస్పిటల్ ఎందని పబ్లిక్ చెప్పడం జరిగింది. దానివల్ల మొదటిగా నిన్నటి దినంన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కోతులు పెట్టడం జరిగింది. రెండవ దశలో OMR కాలనీలో బాలాజీ కాంప్లెక్స్ మరి సాయిబాబా టెంపుల్ ప్రాంతాల్లో దాదాపు 20 కోతులు కూడా పట్టాము కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ వరకు. మరియు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈరోజు మునయ్య రామేశ్వరం ఏరియాలో మునయ్య స్వామి దేవాలయంగా కూడా ఈరోజు మొదలు పెడతాము. అలాగే ఊళ్ళో ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఈ సమస్యను కోతులు పట్టుకొని సురక్షితమైన ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉంది, దానికి మంచినీరు అన్నీ ఉండే వసతులు ఉండే చోట పోయి వదిలిపెట్టేసి వస్తారు. అలాగే కోతులది కూడా ఈరోజు కానీ రేపటి నుంచి కానీ వాళ్ళని కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా ఆదేశాలు వచ్చాయి. అవి కూడా పని జరుగుతుంది. మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ కుక్కలు కూడా క్యాచింగ్ చేసి ఆపరేషన్ చేస్తామని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. ఇంకో విషయము, కుక్కలకి వ్యాక్సిన్ ఇస్తున్నారని చెప్తున్నారు, ఆపరేషన్ చేసి ఇడిచిపెడతామని చెప్తారు. కాకుంటే అది చాలా సమస్య చేసి రోజుకు 1-2 ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో కుక్క కరిచిందని వస్తున్నారు. ప్రతి వీధిలో కనీసం అంటే 20-30 కుక్కలు ఉంటాయి. చూస్తూ ఉంటారు మీరు కూడా నైట్ పూట. కుక్కలు కానీ ఈ ఆవులు కానీ రోడ్ల మీద తిరిగేటి వీళ్ళ తరపు నుంచి జనసంచారంలో చాలా సమస్య ఉంది. దీని గురించి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు వాళ్ళ డాక్టర్లు కూడా అటువంటి కుక్కలు ఏదైనా ఉంటే పరిశీలించి దానిపైన తగిన చర్య తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి సంక్షేమ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజని కలిసి పంచాయతీ సర్పంచుల రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించిన కడప జిల్లా సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలకు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావాల్సిన సర్ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని, కడప జిల్లాలో ఉన్న కుడా నుంచి పంచాయతీలకు అలాగే కొత్తపల్లి ఫైనాన్స్ కమిషనర్ విధులు వెంటనే విడుదల చేయాలని, సర్పంచులకు గత కొన్ని నెలలుగా రావాల్సిన పెండింగ్ గౌరవ వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని కమిషనర్ను కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశాన్ని సచివాలయ సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. సచివాలయ సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఖచ్చితంగా సమయపాలన పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా క్రింది స్థాయి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని పూర్వామిల్ల 1వ సచివాలయంలో మధ్యాహ్నం 3:35 అయినప్పటికీ కనిపించని ఉద్యోగులు. సచివాలయానికి సంబంధం లేని ఉద్యోగి తప్పక మిగిలిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమనార్హం. మిగిలిన సిబ్బంది ఎక్కడికి వెళ్లారని అడగగా భోజనానికి వెళ్లి ఇంకా రాలేదని చెప్పడం సచివాలయ పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. మైదుకూరు మండలం చింతకుంట వద్ద బొలెరో వాహనం బోల్తా 10 మందికి గాయాలు, 2 పరిస్థితి విషయం. నల్లపురెడ్డిపల్లి గ్రామ వాసులు అహోబిలం నరసింహస్వామి దర్శించుకుని తిరుగు ప్రయాణంలో చోటు చేసుకున్న ప్రమాదం. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్లో మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.